పేరు అభిరామి. ఇప్పుడు మన రాజమౌళి గారు తీస్తున్న కొత్త మూవీ వారణాసి. ఆ మూవీ గురించి ఆ స్టేజ్ మీద చెప్పింది మాత్రం చాలా తప్పండి, చాలా తప్పంటే చాలా తప్పు. ఎందుకు అసలు అట్లా చెప్పాడు? ఇప్పుడు చూడండి, మనం పూర్వకాలంలో చేసుకున్న తప్పులు ఈ కాలంలో జరుగుతాయి కొన్ని. వాటిని క్లియర్ చేసుకోవడానికి ఈ కాలంలో క్లియర్ చేసుకోవడం ముందు కాలం. వాటిల్లో కొన్ని డిలే అవుతాయి కాబట్టి అవుతాయి. ఇప్పుడు మీకు ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, రేపు స్కూల్కి వెళ్ళొద్దు అనుకుంటారు కానీ రేపు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొద్దు అనుకుంటారు కానీ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళొద్దు అనుకుంటారు కానీ ట్యూషన్కి వెళ్తారు. అప్పుడప్పుడు ట్యూషన్కి వెళ్ళాలి అనుకుని రెడీకి వచ్చినప్పుడు మ్యామ్ ఈరోజు ట్యూషన్ తీసుకొని అని చెప్పచ్చు, లేదా ఈరోజు ఆఫీస్ సెలవు అని చెప్పచ్చు, లేదా స్కూలు బంద్ అని చెప్పచ్చు. చాలా చెప్పచ్చు చిన్న చిన్న రీజన్స్ కోసం. ఆ దేవుడిని మాత్రం చాలా తప్పు చెప్పారు. అండ్ ఇప్పుడు హనుమంతుడు గురించి చూస్తే వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఆవిడ ఎవరు నమ్మారు. నమ్మితే మంచిదే కదా, ఆయన అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది, మీకుండదు. ఇప్పుడు స్టేజ్ మీద చెప్పింది ఆ దేవుడు వింటాడు పైనుంచి వింటాడండి అన్నీ. మీరేం చేస్తుంది తప్పు ఏంటి రాసుకుంటాడు, మీరేం చేస్తుంది కరెక్ట్ ఏంటి రాసుకుంటాడు, అన్నీ పెట్టుకుంటాడండి. రాసుకోవాల్సిన పని ఏమి ఉండదు. మైండ్ హనుమంతుడు గురించి ఎందుకండి? ఇప్పుడు చూడండి, హనుమంతుడు కాకపోతే వేరే దేవుడు నన్ను నేను ఇదే యాక్షన్ తీసుకుంటాను. ఎందుకు పోస్టర్లో తేడా అయ్యింది, అది మీ వల్ల తేడా అయ్యింది. మీరేదో తప్పు ప్రాసెస్ ఏదో చేయటం వల్ల అది అట్లా అయ్యింది. ఆ పోస్టర్లో అవ్వటం స్టేజ్ మీద అన్నీ మార్చేసి ఆ దేవుడి మీద అంతా వేసేస్తే నేను చెప్తాను కదా, ఆ హనుమంతుడు అనుగ్రహం ఆయన అనుకుంటే మీ మీద ఉంటుందండి, లేకపోతే ఎందుకు ఉంటుంది చెప్పండి. నేను మించి నేనేం అనుకోవట్లేదండి. నమస్తే.